కొత్తగా పెళ్ళైన తర్వాత ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్పుడప్పుడే కొత్తగా కాపురం స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకే అమ్మ చేతిలో ఉంటారు. సడన్గా వచ్చిన తర్వాత ఇంకా మొత్తం మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టం. ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మంత్లీ సరుకులు తెచ్చుకునే దగ్గర ప్రాబ్లం వస్తుంది. మరీ తక్కువ తెచ్చుకుంటే మధ్యలో వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. మరీ ఎక్కువ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా పాడైపోతాయి. అలాంటి టైంలో కరెక్ట్గా మెయింటైన్ ఎలా చేయాలి అన్నది ఈ రోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మొత్తం ఇప్పుడే చెప్పాను అనుకోండి, ఇంట్లోనే చాంతాడంత అవుతుంది. అందుకే వంట చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. ఎపిసోడ్ని మటుకి మిస్ కాకుండా చూసేయండి. మరి అవన్నీ చెప్పాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనకి మెయిల్ రాసింది శ్రవంతి. హలో స్వప్న గారు, నా పేరు శ్రవంతి. హలో శ్రవంతి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. హాయ్ అండి, మీకోసం టీం అందరికీ, మా వాళ్ళందరికీ చెప్తానండి మీరు హాయ్ చెప్పారని. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పెషల్ డిష్ ట్రై చేశాను. సింగపూర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశానండి. ఆ అరోమా, ఫ్లేవర్స్, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే అందులో పన్నీర్ యాడ్ చేసి సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మీరు చేస్తారా స్వప్న అని చెప్పేసి మనకి శ్రవంతి మెయిల్ రాశారు. ఎందుకు చేయనండి, మీకోసం ఉందే, మీకోసం. మీరు అడిగినట్టుగా సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. మైదా, కార్న్ఫ్లవర్, కరివేపాకు, ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పన్నీర్, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, పచ్చిమిర్చి, మద్రాస్ కర్రీ పౌడర్, పసుపు, కారం పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి. ఇక్కడ ఒక మిక్సీ జార్ ఉంది. మిక్సీ జార్లో కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, కాస్త జీలకర్ర. దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళు సరుకులు ఎక్కువగా తెచ్చుకోకుండా ఫస్ట్ ఎవరు ఏం తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తయారు చేసుకుంటారా లేదా ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారా, అవి ఒకసారి చూసుకొని ఏదైనా సరే పేపర్ మీద లిస్ట్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదా ఫోన్లో నోట్లో పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళేటప్పుడు అది రాసుకొని వెళ్ళడం ప్లాన్ చేసుకోండి. పాత పద్ధతి అనిపిస్తుంది కానీ అలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా మనకి గుర్తుంటుంది. మనం ఇడ్లీ, దోశ ఇంట్లో తయారు చేసుకుంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఒక గ్లాసు మినప్పప్పు, అలాగే 2 గ్లాసుల బియ్యం మనం వేసుకుంటాం. సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అలా ప్లాన్ చేసుకుంటాం. వీక్లో 5 days అయితే మనం బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తాం. వీకెండ్కి మనం ఎలాగో బయటికి వెళ్తాం, వీక్లో ఒక్కరోజన్నా బయటికి ఖచ్చితంగా వెళ్తాం కదా. అలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే, సో టిఫిన్స్ వరకు మీకైతే 1 kg మినప్పప్పు, 1 kg ఇడ్లీ రవ్వ, 1/2 kg సూజీ రవ్వ, అదే మనం బొంబాయి రవ్వ అంటాం కదా అది, అలాగే సేమియా ఉప్మాకి 1/2 kg తెచ్చిపెట్టుకుంటే మీకైతే సరిపోతుంది. సో 1-2 months అలా గడుస్తూ ఉంటే అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. చుట్టాలు వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, కాబట్టి చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ ఈ మిక్సీలో వేసేసాం కదా ధనియాలు, జీలకర్ర, ఇంకా మిరియాలు, వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం సింపుల్ మసాలా తయారు చేసుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర నేను ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా మిక్సీలో వేసేసాను. ఫస్ట్ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు 3 వేసాను. మంచి స్పైసీగా బాగుంటుంది. అలాగే ఆశీర్వాద్ కారం పొడి, కలర్ చూసారా ఎంత బాగుందో. అలాగే కొద్దిగా గరం మసాలా, రెగ్యులర్గా మనం వాడుకునే గరం మసాలా, హోమ్ మేడ్ అయినా లేదా మీరు ఏది తెచ్చుకుంటే అది ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పిండినంతా కలిపేయండి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేయండి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకుందాం. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఫస్ట్ కొంచెం వేసి చూసుకోండి.
పన్నీర్ విరగకుండా కలుపుకోవాలి. ఈ మసాలాతోనే పన్నీర్కి మంచి రుచి. పన్నీర్కి చక్కగా మసాలా పట్టించాలి. కోటింగ్ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదండి. లైట్గా ఆ కోట్ మనకి చక్కగా అంటుకోవాలి. నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఇన్ కేస్ మీరు సాయంత్రం ప్లాన్ చేసినా లేకపోతే ఏదైనా పార్టీస్కి ప్లాన్ చేస్తే ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటే వేడి వేడిగా బాగుంటుంది అనమాట. పన్నీర్ మంచిగా పైన లేయర్ మట్టికి క్రిస్పీగా అవ్వాలి, లోపల పన్నీర్ సాఫ్ట్గా బాగుంటుంది. ఇవి ఒకదానికొకటి అంటుకున్నా పర్లేదు, మనం కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా విడదీస్తే వచ్చేస్తాయి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర మనం డైరెక్ట్గా వేసేసాం ఫ్రై చేయకుండా. డీప్ ఫ్రై కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రై అవుతాయని చెప్పి డైరెక్ట్గా మిక్సీలో వేసేసాం. ఇదిగోండి పన్నీర్ చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి. కోటింగ్ కూడా మనం ఎక్కువ వేయలేదు, లైట్గా అక్కడక్కడ పట్టుకొని చూడండి. చుట్టూ మనకి కోటింగ్ తెలుస్తుంది, అలాగే పన్నీర్ పీస్ కూడా తెలుస్తుంది. సో మద్రాస్ 65 పన్నీర్ 65 చేసుకోవాలి అంటే ఫస్ట్ పన్నీర్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే పొయ్యి మీద వాక్ పెట్టుకొని, మీ దగ్గర ఏదైనా ప్యాన్ ఉంటే ప్యాన్ అయినా పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ చేయడానికి మటుకు ఇలా వాక్ ఉంటే మంచిగా ఇలా సాటే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం చేస్తుంది సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కదా. ఇందులో మనం మద్రాస్ ఎలా వచ్చింది, మద్రాస్ ఫ్రైడ్ రైస్, మద్రాస్ 65 అంటున్నాం ఏంటి స్వప్న అంటే, సింగపూర్ వెళ్తే మోస్ట్లీ మనకు అందరూ తమిళియన్స్ కనిపిస్తారు. అందుకే మనం ఇందులో మద్రాస్ కర్రీ పౌడర్ మనం వాడుతున్నాం. అదే మనం దుబాయ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరు మలయాళీసే ఉంటారండి ఎక్కువ మటుకి. మనము ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలి అన్నా ఫస్ట్ ఏమో అరబిక్లో ఉంటుంది, నెక్స్ట్ మలయాళం లాంగ్వేజే ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్గా మలయాళం పెడతారు అన్నమాట, అంతమంది ఉంటారు. సో ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుంటాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాం. ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదు, డైరెక్ట్గా మనం వెజిటేబుల్సే వేస్తున్నాం. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇందులో యూజ్ చేసే వెజిటేబుల్స్ అన్నీ సేమ్ కటింగ్ వచ్చేలాగా చూసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. మామూలుగా అయితే ఫ్రైడ్ రైస్లో నూడిల్స్లో పసుపు వేయం, బట్ సింగపూర్ ఫ్రైడ్ రైస్లో సింగపూర్ నూడిల్స్లో పసుపు యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంటే రెడ్, గ్రీన్, ఎల్లో 3 వేసుకోండి, లేకపోతే ఒక గ్రీన్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్ లోపల గింజలు లేకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ క్యాప్సికమ్. ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో రైస్ అంతా, సో రైస్కి సమానంగా వెజిటేబుల్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు బాస్మతి రైస్ బాగుంటుందండి. మొత్తం రైస్ అంతా చల్లగా అయిపోవాలి. ఉడికించుకున్న తర్వాత బయట తీసి పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే మనం ఫ్రైడ్ రైస్కి యూజ్ చేయాలి. ఇందులో మద్రాస్ కర్రీ పౌడర్, అలాగే లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, కారం పొడి, మిరియాల పొడి, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసి, అలాగే కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ సాసెస్లో ఉప్పు ఉంటుందండి, కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలి. ఫ్రైడ్ రైస్
రైస్లో అన్నీ వేసిన తర్వాతనే రైస్ని కలపాలి. చాలాసార్లు కలిపామనుకోండి విరిగిపోతుంది. బాస్మతి రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అయితే ప్రతిసారి బాస్మతి రైస్తోనే చేసుకోవాలా స్వప్న మరి ఇంట్లో అంటే అవసరం లేదండి. రెగ్యులర్ సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు. బట్ స్పెషల్గా చేసుకోవాలి అంటే బాస్మతి రైస్తోనే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం చల్లగా ఉన్న రైస్ వేసేసాం కదా, మళ్ళీ బాస్మతి రైస్ కంప్లీట్గా ఫుల్ వేడిగా అవ్వాలి. హాట్గా అయ్యేంత వరకు మనం ప్యాన్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు నేను కలుపుతాను, మీకే తెలిసిపోతుంది రైస్ ఎంత బాగా వేడైందో. ఆ పొగలు చూస్తున్నారా? ఇలా మళ్ళీ రైస్ పర్ఫెక్ట్గా వేడవ్వాలి. అబ్బా అదిరిపోయింది కదా, చాలా కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కొన్ని పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. అలాగే ఇందులో కాస్త కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా మిక్స్ చేసుకోవడం. ఒకవేళ నైట్ మిగిలిన రైస్ అయినా సరే మీరు హ్యాపీగా ఇలా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. పన్నీర్ ఇంట్లో ఉంటే పన్నీర్ అయినా మష్రూమ్ అయినా వేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. ఫ్రైడ్ రైస్లు ఈజీ అండి, చక్కగా చేసేసుకొని బాక్స్లో కట్టించడానికైనా లేదా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ స్పూన్తో పాటు హ్యాపీగా బౌల్లో వేసుకొని తినొచ్చు. ఫ్రైడ్ రైస్లతో ఏంటి అంటే 2-3 బాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. చేతి మెస్ అవ్వకుండా స్పూన్తో తినేయచ్చు. పిల్లలు కూడా మారాన్ చేయరు. సో సేమ్ స్టైల్లో మీరు సింగపూర్ స్టైల్లో పన్నీర్ అయినా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఇవే వెజిటేబుల్స్ ఉండాలి, ఇంతే క్వాంటిటీ ఉండాలని ఏం లేదు. మీరు ఇందులో బేబీ కార్న్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. పైనుండి కొన్ని పీసెస్ ఇలా పెడతాం. ప్రతి ఒక్క ముద్దలో పన్నీర్ వస్తే ఇంక బాగుంటుంది. పైనుండి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తే సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుదాం. సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, గరం మసాలా, కరివేపాకు వేసి పన్నీర్ ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు చల్లుకొని పిండిని కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కాస్త నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, పసుపు, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకుని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి పైనుండి మద్రాస్ కర్రీ పౌడర్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, కారం పొడి, మిరియాల పొడి, గ్రీన్ చిల్లీ సాస్, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అన్నం మళ్ళీ వేడేంత వరకు చిన్న మంటలో ఉంచాక పన్నీర్ ముక్కలు కూడా వేసి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తో మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. నెక్స్ట్ మనం మైసూర్ పప్పు గారెలు తయారు చేస్తున్నాం. హలో స్వప్న గారు, నా పేరు పద్మజ అండి. నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. మైసూర్ పప్పు గారెలు ఎలా చేయాలో చూపించండి మీకోసంలో అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు పద్మజ గారు. మైసూర్ పప్పు అదే అండి, మనం ఎర్రపప్పు అంటాం, కిచిడీ చేసుకుంటాం. ఆల్రెడీ మీకోసంలో మనం హైదరాబాదీ కిచిడీ చేసుకున్నాం కదా, ఆ పప్పుతో అనమాట. ఆ పప్పు జస్ట్ ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి వేసి ఉట్టి పప్పు చేసినా చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అవి మనం పప్పు చేసినప్పుడు ఉడకడానికి చాలా టైం పడుతుంది. కానీ ఎర్రపప్పు చిటికలో ఉడికిపోతుంది, ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎర్రపప్పు ఏ పూటకు ఆ పూటనే వండుకోవాలండి. ఈరోజు వండితే నెక్స్ట్ డేకి పాడైపోతుంది. పొద్దున్న చేస్తే సాయంత్రం, సాయంత్రం చేస్తే సాయంత్రమే ఫినిష్ చేసేయాలన్నమాట. సో మరి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెట్టుకుందాం. మైసూర్ పప్పు గారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వెన్న, ఇంగువ, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, సోంపు, అల్లం, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, బియ్యం పొడి, నానబెట్టుకున్న మైసూర్ దాల్ అన్నమాట. మైసూర్ పప్పు అంటాం, ఎర్రపప్పు అంటాం, రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ అండి. సింపుల్ అంటే సింపుల్. పచ్చి కొబ్బరి వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇదిగోండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను, ఒక చిప్ప. అలాగే నానబెట్టుకున్న ఒక 6-7 ఎండుమిరపకాయలు. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టే గారెల పిండి ఉంది కదా, మొత్తం మెత్తగా కాదు, కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4, అలాగే అల్లం ముక్కలు, ఇంకా ఇందులో సోంపు. దీంతో రుచి మరింతగా పెరుగుతుంది. ఫస్ట్ ఇందులో కాస్త ఉప్పు వేసి
కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి సన్నుప్పే వేసుకోవాలి. దొడ్డుప్పు అయితే మధ్య మధ్యలో ఉండిపోతుంది. దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టి ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేయాలి. ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత దీన్ని కూడా మొత్తం మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో కచ్చా పచ్చాగా మనం వేసుకున్న పచ్చి కొబ్బరి, నానబెట్టి వేసుకున్న ఎండుమిరపకాయలు, ఎర్రపప్పు అన్నీ మనకి తెలియాలన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కాస్త ఇంగువ, వెన్నపూస వేసుకుంటే రుచి మరింతగా పెరుగుతుంది. ఇంకా కొంచెం బియ్యపిండి వేసుకుంటే పైన లేయర్ కరకరలాడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మనం మసాలా వడలు ఎలా చేసుకుంటాం అలాగే అన్నమాట. కొంచెం ఒక్క చుక్క వాటర్ పడుతుంది. నూనె బాగా ఎక్కువ వేడైందని నేను ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తా. ఇలా పిండి తడిపిన తర్వాత ఫస్ట్ ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని అరచేతిలో పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలంతే. మసాలా వడలు వేసుకుంటాం కదా అలా. వేడిగా కరకరలాడుతూ బాగుంటాయి. చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటాయండి. మీరు బన్స్ తెచ్చుకొని బన్స్ మధ్యలో పెట్టి తినడానికి కూడా, వడాపావు తింటాం కదా అలా పెట్టుకొని తినడానికి కూడా ఇవి బాగుంటాయి. లేదా చపాతీలో పెట్టి రోల్ చేసి కూడా ఇవ్వచ్చు వెజిటేబుల్స్తో పాటు. మనం ఫలాఫల్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే రుచిగా ఉంటాయి. ఫలాఫల్ అంటే అదే అండి, అరబిక్ హోటల్లో చేసే మసాలా వడలు అన్నమాట. శనగల్ని నానబెట్టి చేస్తారు. ఇలా మన కడాయి సైజుకి తగ్గట్టుగా మీరు చక్కగా ఇలా షేప్ చేసుకొని వేసేసుకోవడం. నేను ఒక 6 వేస్తున్నాను. మైసూర్ పప్పు గారెలు మనం చేస్తున్నాము. అవి వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు లేదా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొందరికి గారెలు మెత్తగా ఉంటే ఇష్టం, సాఫ్ట్గా ఉండాలి అంటారు. కొందరేమో కరకరలాడాలి అంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అండి. సో ఎవరికి ఎలా కావాలి అంటే అలా ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మనం చేసిన రెసిపీ ఏమో పైన మంచి కరకరలాడుతుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మీరు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే అప్పాల్లాగా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెన్నం మీద కూడా కాల్చుకున్నా బాగుంటుంది. ఒకవేళ ఆయిల్ని కొంచెం అవాయిడ్ చేయాలి అనుకుంటే అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. స్టీమ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసినా కూడా బాగుంటుంది. సో ఇవి చూడండి మంచి పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి కదా, అన్నీ కరెక్ట్గా ఫైనల్ బౌల్లోకి తీసేసుకుంటాం. ఈవినింగ్ స్నాక్స్గా ఏ సీజన్లో అయినా బాగుండే వడలండి. అండ్ పిల్లలకు ఒకటి, పెద్దవాళ్ళకు ఒకటి అలా కాకుండా అందరికీ ఒకటే చేసి పెట్టేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు, ఏజ్ లిమిట్ లేకుండా. మైసూర్ పప్పు గారెలు చేసాం కదండి, అయితే దీనిపైన మనం చాట్ మసాలా చల్లుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ చూడండి నా దగ్గర కారం ఉంది, కొంచెం ఉప్పు వేస్తున్నాను. సో ఇప్పుడు పైనుండి కొంచెం ఉప్పు వేసాను, కారం వేసి రెండు మిక్స్ చేశాను. జస్ట్ ఇలా పైన కొంచెం చల్లితే భలే ఉంటుంది కారం కారంగా. ఇది పిల్లలకు అవసరం లేదు, పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కనుక ఇలా చల్లుకొని తింటే ఉంటుంది నా సామిరంగా.
సూపర్గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చుకుందాం. మైసూర్ పప్పు గారెలు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సోంపు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న ఎర్రపప్పును కూడా అందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంగువ, కాస్త బియ్యం పిండి కూడా వేసి కొంచెం నీళ్లు చల్లుకుంటూ పిండిని కలుపుకొని రౌండ్ గా గారెలు ఎత్తుకొని నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అదిరిపోయే మైసూర్ పప్పు గారెలు రెడీ. సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగే మైసూర్ పప్పు గారెలు చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుందండి. వడల పైన కొంచెం ఇలా కారం చల్లుకొని తింటే నాకు చాలా నచ్చుతుంది. వేడి వేడిగా పైన లేదేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పచ్చి కొబ్బరి, కరివేపాకు, పప్పు కాంబినేషన్ సూపర్. పైన చల్లిన కారం పొడి చట్పట్ మస్తు ఉందండి. తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోవాల్సిందే. ఈరోజు మనం సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగే మైసూర్ పప్పు గారెలు రెండూ తయారు చేసాం. మీరు అడిగిన వంటకాలు నేను చేసి చూపించాను. మీరు అడిగినవైనా సరే లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మీకోసంలో మనం ముందు చేయకపోతే కనుక ఖచ్చితంగా చేసి చూపిస్తాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మాకు ఈమెయిల్ పంపించడమే. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. ఈ రోజు ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని నమ్ముతూ మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్. బై.